ప్రెగ్నెన్సీ అనే నోటీస్ చేసిండు అన్నట్టు. లైక్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే చాలా హాస్పిటల్స్లో ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్ మెడికల్ టర్మినేషన్ అవుతున్నారు అని. సో ఇది ఆయన అబ్జర్వ్ చేసిండు. గవర్నమెంట్ అప్పుడున్న లోకల్స్ అందరూ, ఫారినర్స్ అందరూ, గవర్నమెంట్ అందరూ ఇదంతా ఈయన అబ్జర్వ్ చేసిన దాని తర్వాత అంటే 1971లో ఆయన అబ్జర్వ్ చేస్తే ఇది వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే 1975కి గవర్నమెంట్కి తెలిసింది. ఓకే, ఇట్లా చాలామంది చనిపోతున్నారు, ఏంటిది కరెక్ట్ టైంకి మెడికేషన్ లేక ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలామంది టర్మినేట్ అవుతున్నారు, బేబీస్ని టర్మినేట్ చేసుకుంటున్నారు అని చెప్పి 1975. సో 1975 ఆయన చనిపోయినాక ఇది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఆయన బతుకున్నప్పుడే లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆయన రికగ్నైజ్ చేసిండు. హాస్పిటల్ బెడ్లోనే ఉంటూ ఆయన హాస్పిటల్కి వచ్చే చాలామంది పేషెంట్స్ ఇట్లా ప్రాపర్ టైంకి రాక మెడికల్ టర్మినేషన్ అవుతుంది ప్రెగ్నెన్సీ అని. దాన్ని గవర్నమెంట్ 1975కి అర్థం చేసుకుంది. ఓకే, ఇన్ని ఇయర్స్ టైం తీసుకుంది అర్థం చేసుకోవడానికి. లాస్ట్ 1995కి గవర్నమెంట్ అనే లెగసీ అనే ఇన్ని గణం ప్రజలకు ఇన్ని సేవలు చేసిండు. ఆయన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక్కడెక్కడ ఇంకొకరిని నాశనం చేయడానికి ట్రై చేయలేదు. ఆయన సెల్ఫ్గా డెవలప్ అవుతూ చాలామందికి వర్క్ ప్లేస్, అలాగే లోకల్స్లో మ్యాజిక్ రెమెడీ అని చెప్పి మ్యాజిక్ని నమ్మేటోళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఇట్లా చాలా సోషల్ యాక్టివిటీస్ చేసిందని గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఆయనకు ఒక ప్రైజ్ ఇచ్చింది, ఒక బిరుదు. ఆయనకి ఇక లైఫ్ టైం ఒక సెటిల్మెంట్ లాగా, పెన్షన్ టైప్ లాగా వాళ్ళ ఫ్యామిలీ అనే లెగసీ అంటే వాళ్ళ భార్యకి, పిల్లలకి గవర్నమెంట్ నుంచి కొంచెం కొంచెం ప్రైజ్ అనేది ఆయనకి క్రెడిట్ చేస్తూ వచ్చింది. సో ఒక మనిషి బతికినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏమేం చేసిండన్నది ఇయర్ మొత్తంలో ఉంది. సో ఇది నా నోట్స్, ఇది నా సెల్ఫ్ నోట్స్. నాకు ఎప్పుడైనా క్విక్ యూజ్ అవుతుందని, మీకు ఎవరికైనా యూజ్ అయితే ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ.